నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణాయుద్ధుల. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయంలో విమాన ల్యాండింగ్ విజయవంతం. భోగాపురం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారుతుంది. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జెన్కో 6009 మెగావాట్లు రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79%. భాషతోనే బంధం బలోపేతం. మాతృభాషను కాపాడుకోవడం అందరి విధి. 50 దేశాల్లో తెలుగు మాట్లాడుతుండటం గొప్పతనానికి నిదర్శనం. ఇంగ్లీష్ అధిక వినియోగంతో తెలుగు లాంటి ప్రాచీన భాషలపై ప్రతికూల ప్రభావం. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. నీటి హక్కులపై రాజీ లేదు. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే. ఎన్జీటీ ఆదేశంతో 2020లోనే నిలిచిన ఎత్తిపోతుల పనులు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలు. మంత్రి సవిత. 90 రోజుల పాటు అధ్యక్షురాలిగా ఉండనున్న వెనెజువేలా ఉపాధ్యక్షురాలు. గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం. ప్రకటన చేసిన రక్షణ మంత్రి పాడ్రినో. ఆమె అధికారం చేపట్టాలన్న సుప్రీంకోర్టు. ఎస్ఎస్ఎల్వి పేలుడు సామర్థ్యం పెంపు. ఇంజన్ కేసింగ్ మార్చడం ద్వారా ఇస్రో ఘనత. తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజులే. సాధారణ యాంటీబయాటిక్స్తో నయం. నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం. స్క్రబ్ టైఫస్పై ఈనాడుతో డాక్టర్ రావు. తర్వాత వంతు మీదే. లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిక. తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధికి వైకాపా యత్నం. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన జగన్. ధ్వజమెత్తిన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు. జూన్ నాటికి విమానాశ్రయం సిద్ధం. సీఎం చంద్రబాబు నాయుడు. భాషతోనే సంస్కృతి, జాతి పరిరక్షణ. లిపి లేని భాషలను సైతం గౌరవించాలి. ద్వితీయ భాషగా తెలుగు తప్పనిసరి చేయాలి. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణాయుద్ధుల.